అమ్మా అమ్మా వస్తున్నాన్రా. అమ్మా అబ్బబ్బబ్బా, ఏమిట్రా? నా టమాటో ఏది? టమాటా ఏమిట్రా? అదే నా టమాటో రంగు చొక్కా. ఇదిగోరా చొక్కాలో చొక్కా. అసలు నీకు ఇన్ని బట్టలు కుట్టించడమే పొరపాటు. 2 బనీళ్లు డ్రాయర్లు కొంటే ఇంట్లోనే పడి ఉంటావు. ఇంత గోచి కూడా పెట్టు, బాత్రూమ్ కూడా ఉంటాను. వస్తున్నానండి. వచ్చేసానండి. ఫ్లాప్స్ ఎక్కడ? ఫ్లాప్సా? ఓహో తోకలా. ఇవ్వండి కోడి జేబులోనే ఉన్నాయి. అమ్మా వస్తున్నాను రా. ఇప్పుడే వస్తాను ఉండండి. అమ్మా అమ్మా అబ్బా ఏమిట్రా? ఐస్ క్రీమ్ ఏది? ఐస్ క్రీమ్ ఏమిట్రా? అదే నా క్రీమ్ కలర్ ప్యాంటు. ఇస్త్రీ పెట్టుకుని నలుగుతుంది, కాసేపు ఉండు. అప్పుడు నేను చేయాలి. అవి వస్తున్నానండి. ఈ బట్టలన్నీ బీరువాలో సర్దు. నా వాళ్ళ సర్దు పెట్టు. వస్తున్నానండి. మీ నాన్నగారు తిడతారా? ఇవన్నీ సర్దుకోవాలి. పెద్ద వచ్చేసానండి మీ అబ్బాయి దగ్గరికి. ఏమిటో తొందర? వాడే పెద్ద కలెక్టరా? మీ నోటి వాక్యాన్ని అలాగే కానివ్వండి. ఇప్పుడు 2 బిడ్డలు తల్లిని అనుకుంటున్నాను. వాడు కలెక్టర్ అయితే 2 అధికారులు పని మనిషిని అనుకుంటారు. సర్లే మోడల్ ఇచ్చావు కానీ తొందరకని. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏమే గీత, నిన్న ఒక రోజు చూడకపోతే నాకేదోలా ఉంటుందని తెలీదు. నిన్నంతా ఎక్కడికి వెళ్ళావే? మంగళగిరి కొండ మీద ఓ స్వాముల వారు వచ్చారని తెలిసింది అత్తయ్య. నా పెళ్ళెప్పుడు జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళాను. స్వాముల వారు ఏం చెప్పారో? ఉన్నదో చెప్పాడు. అమ్మాయి, నువ్వు ఒక మొండివాణ్ణి ప్రేమించావు. అతను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. నీ పెళ్ళెప్పుడు జరుగుతుందో నాకే తెలీదు, పొమ్మన్నాడు. కరెక్ట్. ఆయన చెప్పినట్టు వింటే నీ భవిష్యత్తుకి చాలా మంచిది. ఏమిట్రా మంచి? ఏ పెళ్లి చేసుకోవా? గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. నువ్వు రారా. వెళ్ళి బావ పక్కన కూర్చోమ్మా. వచ్చిందే అందుకు, మళ్ళీ పెట్టిదనుకో. నేను నీ కోసమే రాలేదు, మావయ్య కోసం వచ్చాను. ఏమ్మా, మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఏం చేస్తుంటాడు? తలక మాసం ఎవరైనా కనబడితే వాడి దగ్గర ఎంత ఫీజు వసూలు చేయాలా అని ఆలోచిస్తుంటాడు. అవును మరి, ఈ కాలంలో కొండ మీద కోతులైనా దొరుకుతాయి గాని అల్లుళ్ళు మాత్రం దొరకటం లేదు. లక్షలు సంపాదించొద్దు. బాగా చెప్పావమ్మా. సర్లేండి, మీ మామ కోడళ్ళు ఎప్పుడు ఓటేగా. ఏం చేస్తానే, ఈ రోజుల్లో కొడుకులు అన్నం పెడతారని ఆశపోయింది. అందుకే కోడలు మంచి చేసుకుంటున్నాను. శభాష్ మావయ్య. సంతోషించవలే. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తున్నాను. మావయ్యతో చెప్పి వెళదామని వచ్చాను. మావాడిని కూడా తీసుకెళ్ళరాదుటే. నాకు వేరే పని పాటలేదండి నీ కోడలతో తోటలో దొడ్డు తిరగడానికి. నాకేం పని పాటు లేదనుకున్నావా? పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకర పెట్టుకెళ్ళడానికి. చెబితే ఇంకా ఎక్కువ చేస్తావేమోనని, కానీ చేయవు, పని అయిపోతుంది. కనీసం ఏం జరిగిందని కూడా అడగరేటండి. ఏడుపు ఆపేక ఎలాగో చెప్తావు కదా. సరే ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? అయ్యో బాబు, అది మాత్రం నన్ను అడగండి. సరే చెప్పక వెళ్ళు. అయ్యో నిజంగా అడగొద్దని కాదండి, అది గుర్తుకొస్తే నాకంత బాధగా ఉంటదండి. అసలు ఏంటంటేనండి, ఆ సుప్పటి కాలు నేను ఇరగొట్టిన మాట నిజమేనండి. మా తిలకం కూడా చూసిందండి. ఆగాగు, ముందు ఆ సుబ్బడేవాడు, తిలకమనబడి ఆ నారీ తిలకం ఎవరు వివరంగా చెప్పవయ్యా. సుబ్బడంటే నా బామర్దేనండి. మరి తిలకం? అది స్వయానాడు అక్కేనండి. అంటే నీ భార్య? కాదండి, అది నా బామర్దేగానండి, అది నా భార్య కాదండి. ఇది ఎక్కడ లిటిగేషన్ అయ్యా? వాళ్ళిద్దరు అప్పా తమ్ముళ్ళు అంటావు, వాడు నీ బావమరదంటావు, కానీ ఓహో అదే. అదేనండి అయిందండి. ఆడు నన్ను అందాని మాటలన్నీ అన్నాడండి. ఎవరు? సుబ్బడు. ఎందుకు? మా తిలక విషయమేనండి. మా అప్పకి అన్యాయం చేస్తున్నావు, కడితే తాళి కట్టే అన్నాడండి. మరి కట్టేయచ్చుగా. కట్టేయచ్చండి, కానీ మా ఆడవాళ్ళు ఒప్పుకోరండి. ఓహోహో, నీకు ఆల్రెడీ పెళ్ళయిందన్నమాట. ఇద్దరండి. పిల్లలు? కాదండి, పెళ్ళాలేనండి. బేష్, 2 అఫీషియల్స్, అది కాక ఇంకొక అనఫీషియల్. తర్వాత ఏముందండి, ఆడు నన్ను నోటికి వచ్చినట్టు అన్నాడండి. నేను చేతికందిని కట్టుకొయ్యితో ఒక్కటేసానండి, అంతేనండి. పటక్కండి. ఏది కాలు? కాదండి, కట్టుకొయ్యి. వాడేవాడయ్యా రాక్షసుడు? కాదండి, కట్టుకొయ్యి పుచ్చుదని తర్వాత తెలిసిందండి. ఆ మట్టును కోపం వచ్చి రోకల పంటతో మళ్ళీ ఒక్కటేసానండి, మళ్ళీ పటక్కండి. ఈసారి కాలేనండి, అంతేనండి. ఆడు పోలీసులండి, నేను పొరగండి, ఆడు కేసండి, నేను మీరండి, అదండి. అర్థమైంది. చూడు సుబ్బడు, ఆడు నా బామ్మర్దండి, నేను నాగన్నానండి. అబ్బా చూడు నాగన్నా,
నువ్వు అతన్ని కొట్టలేదు. అయ్యి బాబు కొట్టానండి, నన్ను నమ్మండి. అబ్బబ్బబ్బబ్బా, కొట్టేవయ్యా, నిజంగానే కొట్టేవయ్యా. కానీ కేసు గెలవాలంటే మాత్రం కొట్టలేదు. హాయ్, అలా చెప్పాలండి? మరి నువ్వే కొట్టావని చెబితే అటెంప్ట్ టు మర్డర్ అని 7 ఏళ్ళు వేస్తారు. అర్థమైందా? ఏంటండి అర్థమయ్యేది? అబ్బబ్బబ్బబ్బా, నీ బావమరిది నువ్వు కొట్టలేదు. అవును, కొట్టలేదు కదండి. ఆ? అని నాకే చెబుతున్నావా? అయ్యి బాబు చెప్పమన్నారు కదంటే ఎవరు? ఈ కేసు టేకప్ చేసినందుకు కాదు గాని ఇంతసేపు నిన్ను భరించినందుకు ఎంతైనా ఫీజు తీసుకోవాలయ్యా. తీసుకోండి. చూడనాగన్నా, నువ్వేం చెప్పాలో ఏం చెయ్యాలో నేను నీకు ముందుగానే చెబుతాను. నువ్వు అలాగే గుర్తుపెట్టుకుని అడిగినప్పుడు చెప్పు. అంతే, జయం మందే. నాన్న, ఏమిటమ్మా? సుమారుగా మనకెంత ఆస్తుంటుందంట? వచ్చే అల్లుడు నాశనం చేయకుండా ఉంటే ఇంకో 3 తరాలు తిన్నా తరగతి తల్లి. మరి ఇంకా ఎందుకు నాన్న ఈ తపన? డబ్బు కోసం అడ్డం వచ్చిన ప్రతి కేసు ఒప్పుకోవద్దని ఎన్నిసార్లు ముత్తుకున్నాను. అయ్యి బాబు అంత మాట మాత్రం అనకండి అమ్మాయి గారు, నేను అన్నయ్య అయిపోతాను. ఈ బాబతి కేసులన్నీ అయ్యగారి బాగా చేస్తాను, ఊళ్ళో వాళ్ళంతా చెప్పారా? విన్నారుగా, ఊళ్ళో మనకున్న పేరు ప్రతిష్ట. ఊళ్ళో మంచో చెడో ఏదో ఒకటి ఉండబట్టే ఇంకా 4 డబ్బులు సంపాదిస్తున్నాను తల్లి. తమ గేటు కట్టిన బోర్డు మీదే తప్ప ఏ పేరు ప్రతిష్టలు లేని పీడలు ఎంతమంది లేరు. అయినా నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసి సంపాదించాల్సిన కర్మ మీకేం పట్టింది? ఉన్నది నేను ఒక్కదాన్నే కదా. ఇది బాగానే ఉంది, ఒప్పుకోవచ్చు. నువ్వు నోర్మే వాయ్. చూడమ్మా, నువ్వు బయటకు వెళ్తున్నావా? వెళ్ళు. కారు కావాలా అడుగు, డబ్బు కావాలా తీసుకో. అంతేగాని నా వృత్తిలో మాత్రం జోక్యం చేసుకోకు. పా, చెప్తున్నా కదా, వెళ్ళా. బాబు గారు, అమ్మాయి గారి పేరేటండి? గీత. నేను అడిగిన తవరు పరిస్థితి కాదండి, అమ్మాయి గారి పేరండి. సంతోషించాలి లేక తెలియదాట్లకి. అలాగే పాడు మాటలు నువ్వును. మీల్లో చేసింది నేను వెళ్ళరానా? లోపలికొచ్చి కాస్త కాఫీ తీసిపోకూడదు? మీ ఆయన అంటే నీకు భయం లేదు కానీ నేను అంతకు తెగిస్తానా? రేపు వస్తావా? రాక చస్తానా? వస్తాను. రేపది మర్చిపోకు. తప్పకుండా తెస్తాను. రేపు సాయంత్రం 5 గంటలకు మీ పొగా కంపెనీ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. ఏమయ్యా ఈ వేళప్పుడు పడుకున్నావు? బారుకెళ్ళలేదా ఏమిటి? ఏమ్మా మరదల పిల్ల, వంట అయిందా? వండేను దినా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? వండేను దినా. ఏమయ్యా, ఏమిటి పడుకున్నావేంటి? అడిగేది నిన్నేనయ్యా. బారుకెళ్ళలేదా లేకపోతే సెలవా? ఇక నుంచి రోజు సెలవే. ఎందుకని? పనిలోంచి తీసేశారు. తీసేశారా? మరి ఆ జీతం డబ్బులు అవి అడిగి తీసుకున్నావా? అవేడిగానే తీసేశారు. మామూలుగా కాదు, దొంగ అని అబద్ధపు ముద్ర వేసి. చిచి, అంత నేరం నెత్తిని మోపి వాళ్ళు బయటికి పంపిస్తే వాళ్ళనేమి అనలేక ముండమోసిన ఆడదాల్లాగా ఇంట్లో కూర్చుని ఏడుస్తావా? ఎందుకు పనికొస్తావయ్యా నువ్వు? వదినా, ఉద్యోగం నుండి వాళ్ళు తీసేస్తే అన్నయ్య ఏం చేస్తాడు? అబ్బో, అన్నయ్య గారు వెనకేసుకొస్తుందండి ముద్దుల చెల్లెలు. ఏ నోరుందిగా, ఆ మాత్రం పొట్లాలేడు. నాకు పోట్లాడే శక్తే ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు సుశీల. భర్తనే గౌరవం నీలో కొంచెమైనా ఉందా? ఎందుకయ్యా భర్త ఊరు బయట మర్రి చెట్ల పడుంటానికి తప్పితే? అయినా ఇంత పనికి మళ్ళీ వాడివి బిఏ ఎలా చదివావయ్యా నువ్వు? బిఏ చదవటానికి ఎవరితోనూ పోట్లాడక్కర్లేదు సుశీల. బ్రతుకంటే విపరీతమైన భయం నాకు. అందుకే 4 నెలల నుంచి నయా పైసా ఇవ్వకపోయినా చాకరీ చేస్తూ వచ్చాను. ఇక ఊర్చుకోలేక ఈ రోజు అడిగేసరికి అసలుకే ఎసరు పెట్టారు. నువ్వెలాగైనా వెళ్ళి ఆ డబ్బు తీసుకొస్తే సరే, లేకపోతే మీకు తిండి కూడా పెట్టను. అయినా ఎంతకాలం కూర్చుందంటారు మీ అన్నా చెల్లెల సంపాదన? చిచి, సిగ్గు లేకపోతే సరే. వదినా, కట్టుకున్న భర్తను అలా నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి నీ మనసు ఎలా ఒప్పింది? నువ్వు అసలు ఆడదానివేనా? అబ్బో, ఇంత వయసు వచ్చినా తింగిరంగమంటూ అన్నయ్య నెత్తిన కూర్చున్నావే, నువ్వు అసలైన ఆడదానివి. పెళ్ళాన్ని పోషించలేక నా సొమ్ము తింటూ నేను నెత్తిన పెట్టి కూర్చున్నాడే ఈయన సిసలైన మగాడు. దొందు దొందే. అన్నయ్య, రవాణి వచ్చాడు. రవ్య ఏడి? ఏంటి ఎంతసేపు వచ్చి రారా? ఈశ్వర్, నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిట్రా అడుగు. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం, అవునా? అవును. నిన్నెవడైనా ఒక చిన్న మాట అంటే వెంటనే వచ్చి నాతో చెప్పేవాడివి. మన ఇద్దరం వెళ్ళి వాడి కాళ్ళు విరక్కొట్టి వచ్చేవాళ్ళం, అవునా? మరి ఎందుకు చెప్పలేదు? ఆ హోటల్ ప్రొపరేటర్ నీకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా నిన్ను దొంగ చేసి బయట తగ్గితే నాకని చెప్పలేదు. నా స్నేహం వదిలేసుకున్నావా? రే, అది కదరా, నీకు అసలే తాటకి మంట కాపు. నీకు ఈ విషయం తెలిసి నువ్వు ఏదైనా చర్య పని చేస్తే అమ్మ నాన్నకి మనస్తాపు, నీకు చెడ్డ పేరు. రే, నీకు ఏదైనా చిన్న అపకారం జరిగితే నేను సహించలేని నీకు తెలుసు కదరా. అందుకే నీతో చెప్పలేదు. ఇప్పుడు చెప్పావు కదా, పద. బాబా వదిలేరా ప్లీజ్, నా మాట నువ్వు. రే, వెద జీతం పోతే పోయింది లేరా, మరింటికి వెళ్దాం పద. నో, ఇలా చేతులు ముడుచుని కూర్చోబెట్టారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. అలాంటి విధాలకు సరైన గుణపాఠం చెప్పడం వదిలేయటం మన బుద్ధి తక్కువ. కమాన్.
హలో బాస్. హలో ఏం జడ్జి గారు అబ్బాయి? హా, మా నాన్న జడ్జి. నేనే. ఎప్పుడు లేని ఏమిటి ఇలా వచ్చావు? ఏ ముందు కొడతావా? హా, ఏదో ఒకటి కొడదామనే వచ్చాను. దెన్ కమ్ ఆన్. థ్యాంక్ యూ. మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉన్నాయి, నీకేం కావాలో తీసుకో. ఈ బాటిల్ చాలా అందంగా ఉంది బాస్. ఏమండో, నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. అందమైన బాటిల్ చూస్తూ ఉంటే దాన్ని పగలగొట్టాలని చూస్తుంది. దీని ఖరీదు ఎంత ఉంటుందండి? 250 రూపాయలు. ఇప్పుడు నేను దీన్ని పగలగొట్టేస్తాను. ఏం జడ్జి గారు అబ్బాయి, ప్రాక్టికల్ జోకా? జోకేమిటి సార్, సరదా అని చెప్తుంటే ఇన్ని అందమైన బాటిల్స్ చూస్తూ పగలగొట్టకుండా ఎలా ఉండగలండి? మీరేం కంగారు పడకండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇదిగో 250 రూపాయలు అయిపోయి వెరసి 1000 రూపాయలు చేసి నా సదా నేను తీర్చేసుకుంటాను. మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇది సుమారు ఎంత ఉంటుందండి? ఒక 250 రూపాయలు ఉండొచ్చు. ఇది మాత్రం డెఫినెట్ గా 250 రూపాయలు ఉంటుంది. ఇది బాడీస్ మాత్రం భలే పగులుతున్నాయండి. ఇది ఒక 150. హలో, ఇది ఒక 100 రూపాయలు. అమ్మయ్యా, చాలా ఆనందంగా ఉంది. 1000 రూపాయలు పలుగుతాను. ఓ సారీ సార్, డబ్బులు మర్చిపోయాను. బాస్, నేను డబ్బులు ఇవ్వదనుకోండి, నన్ను ఏం చేస్తారు? ఉత్తికి ఆరేసి డబ్బులు వసూలు చేస్తాం. ఉతికి ఆరేస్తారా? ఒరే ఈశ్వర్, మా వాడికి నువ్వు 4 నెలల జీతం 1000 రూపాయలు ఎగ్గొట్టావు. మరి నేను ఇప్పుడు నేనేం చేయాలి? ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయాలి కదా. వాడు నా షాప్ లో దొంగతనం చేశాడు. దొంగతనం చేశాడా? మరి పోలీసులు ఇప్పుడు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకని? నా ఇష్టం. ఓహో, మీ ఇష్ట ప్రకారం మా వాడికి డబ్బు ఇవ్వకుండా బయట నెట్టేశారు. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం ఈ డబ్బు మా వాడికి ఇచ్చేస్తాను. తీసుకోరా, సుమారు 1000 రూపాయలు ఉంటాయి. ఇదిగో, నీకు ఆయనకి ఇంకేం గొడవలు లేవు, మీరిద్దరు ఫ్రెండ్స్. వస్తాను సార్. వదిలే, కింద క్లీన్ చేసుకో, పదరా. అది కదరా, వాడు అసలే మంచోడు కదరా. నా మాట రా, వద్దురా. వాడు పర్వాలేదురా, అన్ని పనులు చేయడానికి మీ బాస్ మంచి మనుషులే పెట్టుకున్నాడు. ఏం బ్రదర్స్, ఉతికి ఆడడానికి వచ్చారా? కొట్టదు. రవి వద్దురా, ఏదో డబ్బు పోతే పోయింది, ఈ డబ్బు ఇచ్చేస్తాను. సుందరం తీసుకురా. ఈశ్వర్, ఇవ్వడానికి కదరా ఎంత దూరం వచ్చింది. ఇప్పుడు ఇది నీ ఒక్క సమస్య కదరా, నాది కూడా. వద్దురా, నా మాట వద్దురా. ఏం బ్రదర్స్, ఎన్ని విషయాలు? కొట్టద్దు.